క్షయవ్యాధిని 2030 నాటికి పూర్తిగా భారతదేశం నుండి నిర్మూలించడమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కటవరం ప్రత్యేక పరిపాలనాధికారి తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండల పరిధిలోని కటవరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రోగాలు సంక్రమించకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, అలాగే పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. టీబీ యూనిట్ తెనాలి వైద్యాధికారిని దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. క్షయవ్యాధిని అరికట్టడమే లక్ష్యంగా 100 రోజుల పాటు గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచన చేశారు. ఈ శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి హ్యాండ్ ఎక్స్రే, కళ్ళే, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి అధికారి అత్తట దీప్తి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా హై రిస్క్ గ్రామాల్లో వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కట్టెవరం గ్రామంలో 4 టీబీ కేసులను గుర్తించి వారికి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కొలకలూరు కోపల్లి గ్రామంలో రెమ్డెసి టీబీ కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం కొలకలూరు పిహెచ్సి డాక్టర్ సిహెచ్పి సుబ్బారావు, డిడియు దిలీప్, టీబీ యూనిట్ జిల్లా కోఆర్డినేటర్ వి రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్, టీబీ హెల్త్ విజిటర్ డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది ఎం రాజయ్య, ఎం వెంకటరెడ్డి, కె ప్రసన్నకుమారి, వి ఝాన్సీ, ఎంఎన్హెచ్పి, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కటవరం గ్రామ పంచాయతీ పరిధిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఆ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశము 2030 కల్లా ఇండియా నుంచి టీబీని ఎలిమినేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి హై రిస్క్ పాపులేషన్ ఉన్నటువంటి విలేజెస్లో కొన్ని స్క్రీనింగ్ టెస్టులు, వాళ్ళకి హ్యాండ్ ఎక్స్రే, అలాగే కళ్ళ పరీక్షలు, కావాల్సినటువంటి రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఇక్కడే చేసి స్క్రీన్ చేసి ఏమన్నా కేసెస్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కటివరం గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రాంగణంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే టీబీని మన సమాజం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ సంకల్పించిందండి. దానిలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక 100 రోజుల కార్యక్రమం మొదలుపెట్టిందండి. దీనిలో భాగంగా మనకి హై రిస్క్ విలేజెస్ అని కొన్ని గుర్తించారు. దానిలో భాగంగా మన కటివరం గ్రామం కూడా ఆ హై రిస్క్ విలేజ్ కింద ఉన్నదండి. దాంట్లో సంబంధించి మనం హ్యాండ్ ఎక్స్రే అనేది ఒకటి తీసుకొచ్చామండి. ఈ హ్యాండ్ ఎక్స్రే ఏంటంటే మనకి ఎక్స్రే తీయంగానే మనకి దాంట్లోనే రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. అక్కడికక్కడే 2 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. టీబీ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం కట్టవరం గ్రామ పంచాయతీ దగ్గర మన వైద్యాధికారుల సమక్షంలో ఒక ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్గా ఉన్న అందరితో మాట్లాడడం జరిగింది. మండలంలోని అత్యధికంగా ఒక 4 టీబీ కేసులు ఇక్కడ ఉన్నాయని మన వైద్యాధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి పరీక్షలు జరిపే కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించబడుతుంది. ఇప్పటికే మేము అందరం వారికి కావలసిన విధంగా వారితో మాట్లాడాం, చెప్పాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని తెలియజేశాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైద్యాధికారులు లేకపోతే ఉన్న మిగతా అధికారులందరూ కృషితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏదైతే ఆశించిందో టీబీ ముక్త భారత్ అది సాధిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. టీబీ ముక్త భారత్ కార్యక్రమానికి ఈరోజు వైద్యాధికారులు, తహసీల్దార్ గారు అందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము తెనాలి మండలంలో 9 టీబీ కేసెస్ ఉంటే ఒక్క కట్టవరంలోనే 4 కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కల్పించాము. మార్నింగ్ నుంచి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా వృద్ధులు వచ్చిన్నారు కాబట్టి వాళ్ళకే ముఖ్యంగా అవసరం. ఎందుకంటే టీబీ ఫస్ట్ అటాక్ అయ్యేది కూడా వాళ్ళకే, వృద్ధులకి, ప్లస్ ఆరోగ్యం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టీబీ అటాక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది.